విజయవాడను ముంచేసిన బుడమేరు వరద. దొరికింది. శివాన్ని పట్టేద్దాం, ఎలాగైనా మార్కులు కొట్టేద్దాం. జగనన్న నీకోసమే. ఈ రోజు పెద్ద చేపడు పడుతుంది. పడినట్టుందిరా, లాగిన రావట్లేదు. దొరికింది, నాకు శివ దొరికింది. శివ దొరికింది. శివ దొరికింది. ఓ షిట్, నువ్వు శివం కాదా? నీకు శవాలు కావాలరా? రారా, నీ పని చెప్తాను. మా ఊరు ఎవరు అసలు ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నాది విజయవాడ సార్. ఆంధ్రానా? మరి అండమాన్ ఎందుకు వచ్చావు? అండమానా నేను వైసీపీ సార్. మొన్న విజయవాడ వరదల్లో కొట్టుకుపోయిన శవాల కోసం వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చేసాను సార్. మీ వైసీపీ వాళ్ళు సవాల్ కోసం ఏ దేశమైనా వెళ్తారా? నేనే. ఎలా ఉన్నావు? షూటింగ్లు మీటింగ్లు లేవు కదా, ఇలాగే ఉంటాను. ఈ విషయం తెలియక నీ మీద పార్టీలో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఏంట్రా ఇలా వచ్చారు? ఈ రోజు భారతక్క పుట్టినరోజు కదా, విషయం చెప్పాలని వచ్చాం. రండి. భారతమ్మ గారు మా వదిన గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వెళ్ళండి. అయిపోయింది ఏందక్క? ఇంకా ఎంత ఉందో చూడు. ఇదిగో ఇది మొత్తం చెప్పాలి. ఇదంతా చెప్పాలి. ఇదేంట్రా ఇంత ఉంది? అన్న పంపించాడు. చెప్పాలి నువ్వు. అన్నింత పెద్ద కుటుంబాన్ని సంపాదించుకోవడానికి కారణం నువ్వే. కుటుంబానికి దూరం అవడానికి కారణం కూడా ఆమె. నీ స్కెచ్లు నీ ఆలోచన వల్లే అన్నింత స్థాయిలో ఉన్నాడు. బాబాయ్ స్కెచ్ చేసింది కూడా అక్కే కదా. అన్న నీ వల్లే అమ్మఒడి ఇచ్చాడు. అన్న రాష్ట్రాన్ని ఇంత బాగా చూసుకుంటున్నాడు. ఇది బర్త్డే స్క్రిప్టా లేకపోతే జగనన్న భజన? నేను బర్త్డే విషయం చెప్పాననుకో 25,000, జగనన్న పొగిడితే 50,000, టీడీపీని తిట్టాననుకో 1,00,000 రూపాయలు తీసుకుంటా. నాకు ఇలాంటి మాటలు చెప్తేనే మంట ఎత్తిపోద్ది. బర్త్డే లేదు, పండ్రా పండి.